For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. బయట ఎండలు చాలా మండిపోతున్నాయి, అసలు 50 degrees లో ఉంటే ఎలా సార్? సో మరి మన ప్రేక్షకుల కోసం మంచి సమ్మర్ హై ప్రోటీన్ డ్రింక్ చెప్పండి సార్ ఈ రోజు. ఓకే అమ్మా, తప్పకుండా. ఏంటంటే వేసవిలో బయటకు వెళ్ళడానికి ముందు అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ఎండ దెబ్బ, వడ దెబ్బ అంటాం, ఇంగ్లీష్ లో అయితే సన్ స్ట్రోక్ అని చెప్పేస్తాను. సహజంగా ఈ సన్ స్ట్రోక్ రాకుండా మనని మనం కాపాడుకోవడానికి మిట్ట మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళకూడదు. మరీ తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే గొడుగు పట్టుకొని లేదా క్యాప్స్ పట్టుకొని వెళ్ళాలి. మధ్య మధ్య ప్రతి అరగంట గంటకి నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. అలా దాంతోపాటుగా సమ్మర్ డ్రింక్స్ అంటే వేసవి దాహార్తిని తీర్చేటటువంటి ద్రావం, అది లైమ్ జ్యూస్ అవ్వచ్చు లేదా చెరుకు రసం అవ్వచ్చు, ఇలాంటి పళ్ళ రసాలు, అన్ని రకాల పళ్ళ రసాలు అయితే ఇంట్లోనే ఉంటే ఇంట్లో కూడా చాలా బెటర్గా చాలా బాగా తయారు చేసుకునేటటువంటి సమ్మర్ డ్రింక్ ఉంటుంది. అందరికీ తెలిసిందే అయినా అందులో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఒకటి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కర్డ్, పెరుగు, తర్వాత సాల్ట్ చూస్తున్నారు కదా, దెన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. సార్ యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ గా ఈ బ్లాక్ పెప్పర్ అనేది మీరు ఇంట్లోనే తయారు చేసుకుంటారా లేదా స్టోర్ లో తీసుకుంటారా? ఇంట్లోనే తయారు చేస్తాం. మిరియాలు అంటే రా మెటీరియల్ దొరుకుతుంది, విత్తనాలు తెచ్చేసి ఎండించేసి పౌడర్ చేస్తాం. ఒక సమ్మర్ డ్రింక్ కనుక చాలా మెడిసిన్స్ లో ఇది మేము కలుపుతూ ఉంటాం. త్రిఘాటకాలు అని ఉంటారు, చాలా మందులలో కలుపుతూ ఉంటాం. అందులో బ్లాక్ పెప్పర్, దెన్ శొంఠి, ఈ మూడు కలిసి త్రిఘాటకాలు తయారు చేస్తాం. ఆ త్రిఘాటకాలు చాలా మందుల్లో వాడుతూ ఉంటాం. అందువల్ల మాకు బ్లాక్ పెప్పర్ ఎప్పుడు యూజ్ అవుతుంది, అవసరం కూడా. అలా అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ రెండు పదార్థాలు, దాంతోపాటుగా కొత్తిమీర అందరికీ తెలుసు, కూరల్లో వేస్తుంటాం. ఇది మరి ఇవన్నీ మాకు తెలుసు కదా, ఇందులో ఏం ప్రత్యేకత ఉంది అని మీరు అనుకోవచ్చు. కర్డ్ తయారు చేస్తున్నాం, కర్డ్ ఒక కప్ తీసుకుంటాం, అంతే వాల్యూ ఆఫ్ వాటర్. ఒక కప్పున్నర నీళ్ళు తీసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, బయట డ్రింక్స్ లస్సీ ఎంత తాగుతుంటాం, పెరుగుతూనే వేస్తారు, నీళ్లు వేస్తారు. కానీ వాళ్ళు చేస్తున్న తప్పిదం ఏంటి అంటే వైరైస్ ఉప్పు బదులుగా శర్కర వేస్తారు, అండ్ యాజ్ వెల్ యాజ్ కండెన్స్డ్ మిల్క్ వేస్తారు, ఐస్ క్రీమ్ వేస్తారు కొన్ని చోట్ల. ఇంకొకటి ఈ విధంగా తయారు చేసి తాగినట్లయితే వేసవి తాపాన్ని తీరుతుంది. ఇక్కడ మరి సాల్ట్ ఎందుకు వాడుతున్నాం అంటే, సాల్ట్ వాడడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వాటర్ని బయటకు వెళ్లకుండా చేస్తుంది, దాహాన్ని తీర్చుతుంది. అలాగే పెరుగులో చాలా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇతరత్ర మన శరీరానికి సరిపడేటువంటి ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి చాలా మన శరీరానికి సరిపడే పోషక విలువలు ఎన్నో కలిగి ఉంటాయి. రైబోఫ్లావిన్ ఉంటుంది, ఒంట్లో వేడిని తీసేస్తుంది. ఈ విధంగా చాలా రకాల వాల్యూస్ ఉంటాయి. నీటిని కలపడం వల్ల మన శరీరానికి సత్వగుణాన్ని కలిగేస్తుంది. కొంతమందికి పెరుగు పడదు, చాలా ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే కఫం కలిగిస్తుంది. కఫం అంటే జలుబు చేయడం లేదా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పవచ్చు. ఊపిరితిత్తుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి కలగకుండా కోసం బ్లాక్ పెప్పర్ వాడతాం. బ్లాక్ పెప్పర్ వాడడానికి ప్రధాన కారణం అదనమాట. ఇంకా కొత్తిమీర, ఎప్పుడైతే మనం పెరుగు రాగా తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం వల్ల కొంతమందికి ఏంటంటే త్రేన్పులు ఎక్కువ రావడం లేదా కడుపులో పెట్టేసినట్టు, అలాగే పేరుకుపోయినట్టు ఏంటి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా, త్రేన్పులు రాకుండా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి, త్వరగా జీర్ణం అవ్వడానికి కొత్తిమీర పనిచేస్తుంది, పచ్చి కొత్తిమీర. ఈ విధంగా ఈ అన్ని ఇంటిగ్రేషన్స్తోని మనం సమ్మర్ డ్రింక్ తయారు చేస్తాం. మరి స్టార్ట్ చేసేద్దామా సార్? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి సార్? ఫస్ట్ మజ్జిగ తీసేసుకొని అందులో వేసేసుకోండి, జార్లో వేయండి, వేసేసి కంప్లీట్. దెన్ దాదాపు అంతే క్వాంటిటీ వాటర్. కాస్త ఎక్కువైనా సమస్య ఏమి వేసే. పెరుగు 1 కప్ తీసుకుంటే వాటర్ 1.5 కప్ వరకు నీళ్ళు వాటర్ తీసేసుకోవచ్చు, వేసేయండి. ఓకే. ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఒక 2 చిటికలు, పావు స్పూన్ వేయండి. 1 గ్లాస్ అవుతుంది. 1 గ్లాస్ పరిమాణంలో చెప్తాను, కొంచెం తగ్గించండి. ఎస్, ఎస్, ఎనఫ్. ఇది కూడా ఒక పావు స్పూన్ వరకు వేసేసేయండి.
ఓకేనా, సరిపోతుంది. సాల్ట్ వేసేసారు కదా, ఓకే. దెన్ మూత పెట్టేసి మిక్సీ వేయండి ఒకసారి. మజ్జిగ గిలగొట్టిన మజ్జిగ తాగాలి అనమాట, అందుకని మిక్సీలో వేస్తే చాలా బాగా గిలకొట్టి తీసేయాలి. రెడీ అయిపోయింది. ఫైన్, గ్లాస్లో వేసేయండి. వేసేయండి, ఏం కదా. సార్ ఇప్పుడు మీరు ఈ హై ప్రోటీన్ డ్రింక్ చేశారు కదా, సమ్మర్ డ్రింక్, ఇది తాగడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్ మనకి? అక్కడే వస్తుంది. ఇందాక చెప్పినట్టు పెరుగు మజ్జిగ తీసుకుంటాం, అందులో ర్యాబోఫ్లోవిన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, లాక్టోబాసిల్లస్. సో దానివల్ల ఏంటంటే శరీరంలో విష పదార్థాలను తొలగించేస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో, వేసవి కాలంలో విభేదులు, నీళ్ళ విరేచనలో కాకుండా కాపాడుతుంది. అలాగే వామిటింగ్ సెన్సేషన్స్ వస్తుంటాయి, అవి రాకుండా కాపాడుతుంది. ఎండ దెబ్బ తగలకుండా ఒంట్లో ఉన్నటువంటి నీరు తగ్గిపోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఒంట్లో చలవ చేస్తుంది. అలాగే పెప్పర్ పౌడర్ వాడాం కనుక కఫ దోషాలని రాకుండా నివారిస్తుంది. కొత్తిమీర వేసాం కనుక ఈజీ టు డైజెస్టబుల్, జీర్ణం ఈజీగా అవుతుంది. సాల్ట్ కాస్ట్ చేస్తాం టేస్ట్ కోసం, అండ్ యాజ్ వెల్ యాజ్ దానివల్ల శరీరంలో పోషక లవణాలు వెళ్ళిపోకుండా ఆపుతుంది. ఆ విధంగా ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు? ఏజ్ వాళ్ళైనా, చిన్న పిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వారికి రోజు 1 నుండి 2 సార్లు తీసుకోవచ్చు. వేరే ఏదో ఏ కూల్ డ్రింక్స్ ఏవో తాగే కన్నా కూల్ డ్రింక్స్ తాగకూడదు అసలు. వాస్తవానికి ఏ పరిస్థితిలో ఎలాంటి శీతల పానీయాలు వేసవి కాలంలో తాగకూడదు. అలాగే కొబ్బరి బొండాలు కూడా తాగకూడదు. ఇంట్లో శ్రేష్టమైంది నిమ్మరసం, లైమ్ జ్యూస్ తాగొచ్చు, లేదా ఇలా మజ్జిగ చేసుకొని తాగినట్లయితే శరీరానికి చలువ చాలా బాగా పనిచేస్తుంది. లైమ్ జ్యూస్ అయితే ఓన్లీ విటామిన్ సి, లామినిక్ యాసిడ్ ఉంటుంది, అది అంతవరకు పనిచేస్తుంది, అది కూడా చలువకు పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి సో మెనీ మినరల్స్ ఉంటాయి, ఇక్కడ దానికన్నా ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. ఆకలి తగ్గిపోదు, శరీరానికి పోషణ లభిస్తుంది, మళ్ళీ శరీర వృద్ధికి, చర్మం వడలిపోకుండా కాపాడుతుంది, కొన్ని గంటల పాటు శక్తిని ఇస్తుంది. అట్లా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వేడి నుంచి, సమ్మర్ నుంచి మీ బాడీని కొంచెం కూల్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.